క్రైస్తవుడు ఎప్పుడైతే మనము రక్షణ పొందిన తర్వాత నువ్వు క్రైస్తవుడు. అది నాకు 13వ ఏట తెలిసిందే నాకు. అంతకుముందు నేను కూడా క్రైస్తవుని కదా అనుకునేవాడిని. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టాం. మా తాత జెరమయ్య గారు పాస్టరు, మా అవ్వ రాహేలమ్మ ఆమె సండే స్కూల్ టీచరు, మా అమ్మ ఎంతో బాగా బైబిల్ చదువుకు భక్తిగా ఉండేది. అందుకని నేను కూడా క్రైస్తవుని కదా అనుకునేవాడిని. కానీ మా అమ్మ గుడి కాలంలో నడిపించి నేను వేరే చోట చదువుకునేవాడిని. 53లో డిసెంబర్లో నేను సెలవులకు వస్తే సంఘానికి తీసుకెళ్ళింది. గూడూరులో ప్రేయర్ హౌస్ ఉంది, అక్కడికి తీసుకెళ్తే మీటింగ్ అయితే ఒక దైవజనుడు సేవకుడు, ఆయన పేరు పుల్లయ్య, కాఫీ షీట్స్ అమ్మేటోడు గూడూరులో. ఆయన యేసు ప్రభు నమ్మి సేవకు సమర్పించుకున్నాడు. ఆయన మందిరంలో ఉన్నాడు. మీటింగ్ అయితేనే ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళినాడు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకున్నా. మన మందిరంలోకి ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు, తెలియని వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మనం వాళ్ళని పట్టించుకోం. మన పక్కనే ఆయన కూర్చుంటాడు, ఎవరో తెలియదు, అంతకుముందు ఎప్పుడు రాలే. కానీ మీటింగ్ అయితేనే ఆయన్ని వదిలేసి మనకు పరిచయం ఉన్న వాళ్ళతో, మన బంధువులతో, మనకు బాగా సన్నిహిత సంబంధం ఉన్న వాళ్ళని కలుస్తాం, వాళ్ళతో మాట్లాడతాం. కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడడం. అప్పుడు ఆ విధంగా ఉండేది కాదు. కొత్తగా వస్తే ఇంకా అది వాళ్ళకి ఎంతో ఆశ అనమాట. మీటింగ్ ఎప్పుడు అయిపోతే ఆయనతో మాట్లాడదామా, ఎప్పుడు సువార్త చెబుదామని గమనించి ఉంటారు. చుట్టూ చూస్తారు, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినారని ఆశతో ఉంటే వాక్యం చెప్పాలని. అట్లా నన్ను పట్టుకున్నాడు ఆయన. నన్ను పట్టుకొని పక్కన తీసుకుపోయి ఎంతో ప్రేమతో, జయ నువ్వు బాగా పొందినవా అన్నాడు. నాకు తెలియదన్నా అంటానే వాక్యం చెప్పాడు. ముఖ్యంగా అది చదివినాం కదా, రోమిల పత్రిక 10వ అధ్యాయం 9, 10 చదివినాడు. 1 యోహాను 1, 7, 8, 9, 10 అది చదివినాడు. అట్లా సువార్తకు సంబంధించిన వాక్యాలు చదివి నాకు నేను నొప్పించబడేటట్టు ఆయన వాక్యం చెప్పినాడు. చిన్న వాక్యం పక్కన కూర్చోబెట్టి సంఘంలో మీటింగ్ అయిన తర్వాత నేను ఒప్పించబడినాను, నేను పాపిని గుర్తించాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నేను క్రైస్తవుడిని కాదు. నేను మారుమనసు పొందితేనే, ప్రభువును అంగీకరిస్తేనే, ప్రభు మార్గంలో ముందుకు సాగితేనే, బైబిల్ చదివి బైబిల్ ప్రకారం నడుచుకుంటేనే క్రైస్తవుడని అప్పుడు గ్రహించాను నేను. ఆ దినమే డిసెంబర్ 23, 11 గంటలకు రాత్రి నా పాపాలను ఒప్పుకున్నాను. 13వ ఏట ఎన్నో దుష్ట తలంపులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో చీటింగ్ ఫ్రెండ్స్ మధ్య అన్నీ ఒప్పుకున్నాను నేను. ఎంతో నెమ్మది చేకూర్చినాడు దేవుడు. పశ్చాత్తాపడి ఏడ్చుకుంటూ కుమ్మిలి ఏడ్చినాడు. మా అమ్మ వేరే రూమ్లో ఉంది, నేను ఒక రూమ్లోకి పోయి ఏడ్చేసి పాపాలు ఒప్పుకున్న. ప్రభా నేను ఎంతో పాపినయ్యా, నన్ను క్షమించాను. పాప క్షమాపణ ఒక అనుభవం దేవుడు విశ్వాసం ద్వారా కలిగించాడు. చాలా మందికి ఇది అర్థం కాదు. నేను ఒప్పుకున్నాను అంకుల్, కానీ ఇంకా నాకు అవి జ్ఞాపకం వస్తున్నాయి అంటాడు. అవి ఎందుకు జ్ఞాపకం వస్తాయి? ఒప్పుకుంటే రావు. నిజముగా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపమైన హృదయంతో ఒప్పుకోవాలి, ఏడుస్తూ ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు పాపం చేసింది ఆ పరిశుద్ధమైన దేవునికి వ్యతిరేకంగా చేసినావు, మనుషులకు వ్యతిరేకంగా చేసినావు. అది ఎంత పశ్చాత్తాపం ఎందుకు రాదు నీకు?